నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. పొడుల విభాగంలో ఉన్నాం. మన ఆంధ్రులకి ఎప్పుడు ప్రతి వంటకంలో ఉండే కరివేపాకుతో పొడి చేయటం ఆరోగ్యానికి ఎంతో మంచిది, రుచికి చాలా బాగుంటుంది. మరి ఈ కరివేపాకు పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కడిగి శుభ్రపరిచి ఉంచిన 1 కప్పు కరివేపాకు ఆకులు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్లు మినప్పప్పు, 3 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు, ఇంగువ, ఉప్పు, కొద్దిగా నూనె, చింతపండు, వెల్లుల్లిపాయలు. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని పొడి ప్యాన్ని మనం పెట్టుకున్నాం. అయితే మినప్పప్పు మనం పొట్టున్నది తీసుకున్నాం, ఎందుకంటే హెల్త్ వైజ్ కూడా మంచిది, మంచి ఫైబర్ ఉంటుంది. అండ్ ఈ పొడులకి ఈ పొట్టున్న పప్పు చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఇది ఒక 2 స్పూన్స్. మనకి ఎప్పుడైనా సరే ఏదైనా పొడులు చేసుకుంటున్నాము అంటే కొద్దిగా పేషెన్స్తో 1 by 1 వేయించుకోవడానికే టైం పడుతుంది. ఆ తర్వాత మిక్సీలో ఒక్కసారి తిప్పామంటే తొందరగా మనకి పొడి రెడీ అయిపోతుంది. మనకి 15-20 రోజుల పాటు తాజాగా ఉంటుంది. అనేక పదార్థాలకి, టిఫిన్లకి మనకి ఆధారుగా ఉంటుంది. సో మనం పొడులను ఇంట్లో చేసుకునేటప్పుడు ఈ పొడి మూకుల్లో ఒక్కసారి పొడిగా ఈ పప్పుల్ని వేయించుకోవడం అనే ప్రాసెస్ కాస్త ఓర్పుగా చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మినపప్పుకి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. తర్వాత ఈ పప్పులన్నీ విడివిడిగా వేయించి కరివేపాకుతో కలిపి మనం పొడి చేద్దాం. అయితే కరివేపాకు, ధనియాలు, జీలకర్ర వేసి పొడి చేసాం అనుకోండి, యాక్చువల్లీ ఆకు ఏమవుతుందంటే అది కొంచెం ఫైబర్గా ఉండి మనకి అంగుడికి అంటుకుంటూ ఉంటుంది. పైగా ఆధరుకి మనకి బైండింగ్ కావాలంటే ఏదో ఒక పప్పులు ఉండాలి. సో శనగపప్పు, మినపప్పు ఏంటంటే కమ్మని రుచిని ఇస్తాయి. అలాగే మన ఆధరు అంటున్నాం కాబట్టి ఈ పొడికి మంచి టేస్ట్ని ఇస్తాయి. అలాగే మనం కరివేపాకు పొడి అన్నాం కాబట్టి మన దొడ్లో ఉండే లేత కరివేపాకు తీసుకుని దాన్ని చక్కగా ముందు రోజు కడిగి పల్చని బట్ట మీద ఆరబెట్టి ఉంచుకుంటే మనకి ఇలా ఫ్రెష్గా ఉండే కరివేపాకు లభ్యమవుతుంది. సో ఈ కరివేపాకుతో పొడి చేస్తే కమ్మని వాసన గల ఈ పొడి ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే మనకి ఈ సీజన్ చేంజ్లో కానీ లేకపోతే ఎప్పుడైనా మనకి హెల్త్ బాగాలేనప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఈ పొడి మన లాలాజల గ్రంథుల్లోంచి చక్కని లాలాజలం ఊరేలా చేసి, ఎందుకంటే ఈ వాసనతోటే మనకి చాలా కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. సో ఆ విధంగా మనకి ఈ కరివేపాకు పొడి ఏంటంటే జీర్ణానికి ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది, రుచి బాగుంటుంది, ఇంకా దానికి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అని చెప్పినప్పుడు మనం ఇలాంటి పొడులని కంపల్సరీ మన కిచెన్లో ఉంచుకోవడం ఎంతో అవసరం. సో చూస్తున్నారు కదా, కమ్మని వాసన వచ్చే ఈ మినప్పప్పు వేగినప్పుడు మనకి మినపసుని చేసుకునేటప్పుడు వచ్చిన వాసనలా వస్తుంది. సో ఈ కలర్ కూడా మీరు చూస్తే కొంచెం తెల్ల సైడ్ మనకు కనపడుతుంది. యాక్చువల్లీ మనం పొట్టున్న పప్పు తీసుకున్నాం కాబట్టి. మరొక విషయం ఏంటంటే ఏదైనా పొడులు చేసుకున్నప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే దాన్ని గట్టి మూత లేకపోతే మన కంటైనర్, మంచి గాలి తగులని కంటైనర్స్లో ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవడం కూడా చేయొచ్చు. కాకపోతే మనం 15 రోజులకు ఒక్కసారి ఇలా ఫ్రెష్గా చేసుకుని మన ఇంట్లో డబ్బాలో పెట్టుకుంటే అది నిలవ కంటే కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం కన్జ్యూమ్ చేస్తే మరింత ఆరోగ్యం. కాబట్టి తక్కువ క్వాంటిటీ 2 స్పూన్స్, 1 స్పూన్ వేసుకుని మనం చేసుకోవడం ఇంకా ఆరోగ్యకరమేమో ఆలోచించండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి మినప్పప్పు వేగిపోయింది. ఇదే మన మూకుల్లో మరి కొంచెం టైం పడుతుంది అనుకుంటాం కాబట్టి శనగపప్పు, ఇది కూడా ఒక 2 స్పూన్స్, సుమారుగా 2 స్పూన్స్ వేసి దీన్ని కూడా మనం పొడిగానే వేయించుకుందాం. సో చూస్తున్నారు కదండి, ఇది కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి కరకరలాడుతూ చక్కగా వేగిపోయింది. ఒక 2 స్పూన్స్ సుమారు ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి
మనం ప్యాన్లో జీలకర్ర వేస్తే ఒక్క 2 నిమిషాల్లో ఇది వేగిపోతుంది. ఎక్కువ టైం పట్టదు కాబట్టి మనం జీలకర్రని ఒక్కసారి వేయించుకుని తీసేద్దాం. సో దీని తర్వాత మరో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే ధనియాలు. అసలు ధనియాలు లేనిదే ఏ పొడికి కూడా రుచి ఉండదు కదండి. సో అలాంటి ధనియాలు ఒక 3 స్పూన్స్ వేసుకుందాం. మళ్ళీ అగైన్ ధనియం ఆరోగ్యానికి ఎంతో మంచిది, డైజెషన్కి మంచిది. చాలా వరకు నేషనల్లీ ఇంటర్నేషనల్లీ కూడా మనకి కొత్తిమీర ఒకటి, ధనియాలు ఒకటి చాలా చోట్ల వాడడం గమనిస్తూ ఉంటాం. దీని అరోమాలో ఆ స్పెషాలిటీ ఉందేమోనండి. అయితే మనం ఈ కరివేపాకు పొడికి వేయించుకుంటూ దీన్ని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు. అలా క్విక్గా మన హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే జాబ్కి వెళ్ళిపోయే అమ్మలు కానీ వెరైటీ లంచ్ బాక్సులు మన పిల్లలకు అందించాలని తాపత్రయపడే మదర్స్కి కానీ ఎవరికైనా సరే ఇది ఇంట్లో ఉంటే చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ప్రతిసారి అదే కూరలు పెట్టడం, అదే లంచ్ బాక్స్, ఆ రొటీన్ నుంచి మనం బయటపడాలనుకున్నప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తర్వాత ఏమో మన ఉల్లిపాయలు, పల్లీలు ఉంటే పల్లీలు లేదా కాజు చక్కగా అన్నీ ఒకసారి వేయించుకుని వేడివేడి అన్నం అందులో కలిపి మనం ఈ దానికి 2 స్పూన్స్ కరివేపాకు పొడి జోడించి మరి కొద్దిగా ఉప్పు, మళ్ళీ మన నూనె వేసి మన లంచ్ బాక్సుల్లో అందిస్తే చాలా వెరైటీగా కమ్మని ఈ పొడితోటి మన లంచ్ బాక్సెస్ పిల్లలకి చాలా ఇష్టంగా తినడానికి కన్వీనియంట్గాను అనిపిస్తాయి, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. సో ఆ విధంగా ఎప్పుడైనా మనకి కరివేపాకు పొడి ఇంట్లో ఉంది అంటే ఒక్కొక్కసారి గుత్తి వంకాయ కూర చేయాలి. సో దానికి అన్ని పదార్థాలు వేయించి పొడి కొట్టి లేకపోతే ఉల్లికారం కూర చేస్తాం. అలాంటప్పుడు కేవలం ఉల్లి ముద్దను తీసుకున్నప్పుడు మనం ఈ కరివేపాకు పొడి అందులో జోడించి వంకాయలో కూరి ఎప్పుడైనా మీరు అలాంటి ఉల్లికారం కరివేపాకు పొడితో వంకాయ కూర చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. సో మన మాటల మధ్యలో మనకి ధనియాలు కూడా చాలా చక్కగా రోస్ట్ అయిపోయాయి. చాలామంది ఈ మూమెంట్లో కొంచెం కారంగా స్పైసీగా కరివేపాకు పొడి తయారు చేసుకునే వాళ్ళు ఒక 8 నుంచి 10 గింజలు మిరియాలు కూడా ఒక్కసారి వేయించి యాడ్ చేసుకుంటారట. లేదా పెప్పర్ పౌడర్ అయినా మనం మిక్సీ చేసినప్పుడు యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను నా స్టైల్ ఆఫ్ కరివేపాకు పొడిలో మిరియాలు ఎప్పుడు జోడించలేదు కాబట్టి వితౌట్ మిరియాలే మనం ఇప్పుడు చేస్తున్నాం. సో ఈ విధంగా మనకి కరివేపాకు పొడికి తగినట్టుగా ఒక 8 నుంచి 10 ఎండుమిరపకాయలని మనం ఒక్కసారి ఇలా పొడిగా వేయించుకుందాం. సో ఈ విధంగా మనకి ఎండుమిరపకాయలు కూడా ఇవేంటంటే కొంచెం ఎక్కువ వేగగానే మనకి కరివేపాకు పొడి కొంచెం గ్రీన్ కలర్లోకి వస్తుంది. అది బాగుంటుంది కూడా చూడడానికి. మనకి జస్ట్ ఇది గలగల్లాడుతూ వేగితే సరిపోతుంది. మరి కొంచెం ముదురు రంగుకి ఎప్పుడైతే ఎండుమిరపకాయ వచ్చేస్తుందో మన కరివేపాకు పొడి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం ఇదే మూమెంట్లో ఈ ఎండుమిరపకాయలని కూడా వేయించినవి ఇలా పక్కన పెట్టేసుకుందాం. అయితే వెల్లుల్లిపాయలు చట్నీ అనుకుంటాం, చట్నీ పొడి కింద మనం ఇడ్లీల్లో, దోశల్లో, వేడివేడి అన్నంలో తింటాం కాబట్టి మనం హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 8 నుంచి 10 ఇలాంటి వెల్లుల్లి రేకల్ని మనం యాడ్ చేసుకుని చక్కగా వీటిని కూడా పొడి ముక్కుల్లో ఒక్కసారి వేయించుకుని మనం కరివేపాకు పొడిలో వేస్తే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనం డ్రై రోస్ట్ చేస్తున్నాం. ఎంత హెల్తీగా మనం దీన్ని ప్రిపేర్ చేస్తున్నామండి. ఒక ఆయిల్ డ్రాప్ కూడా ఇందులో లేదు. అలానే దీంట్లో బోల్డ్ అని న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నాయి, రుచి బాగుంటుంది. సో మనం మాత్రం ఇలాంటి పొడిలు తయారు చేసుకోవడం కానీ ఇంట్లో వినియోగించడం కానీ అస్సలు మిస్ అవ్వద్దు. అయితే ఈ విధంగా మనం డ్రై రోస్ట్ చేసేసిన వెల్లుల్లిపాయలు కూడా మనం పక్కన పెట్టేసుకున్నాం. అయితే ఇప్పుడు కరివేపాకు వీటిని కూడా మనం చక్కగా ఇలాగా పొడి ప్యాన్లోనే వేయించేసుకుందాం. సో ఈ మూమెంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు. బట్ నా స్టైల్ ఆఫ్ మేకింగ్ కరివేపాకు పొడి ఏంటంటే ఇది వేగిన తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి 2 చెంచాలు నూనె వేసి నేను తిప్పుతాను. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ పౌడర్ యాక్చువల్లీ ఒక షైన్ వస్తుంది, చాలా మంచి షైన్ వచ్చి మనకి బ్లెండ్ అయినప్పుడు ఒకదానితో ఒకటి అపియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ విధంగా ఎందుకంటే మనకి మరీ గుండలా ఉండి గొంతుకు అంటుకుపోకుండా ఉంటుంది. మనం దీన్ని రైస్తో కానీ ఇడ్లీతో కానీ ఊతప్పం, దోశ ఏ టిఫిన్తో తిన్నా
దీనికి నువ్వుల నూనెను కొంచెం జోడించుకుని లేదా బటర్ కొంచెం వేసుకుని కరిగించిన బటర్ ఒకటి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. సో మనం ఈ విధంగా ఇందులో ఉండే తేమ ఇంకిపోయేలాగా మనం చక్కటి వాసన వచ్చేంత వరకు మనం ఈ కరివేపాకుని వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదండి, పూర్తిగా ఇది రోస్ట్ అయిపోయింది. మనం ఏంటంటే దీన్ని కంటిన్యూస్గా ఒక్కసారి కలుపుతూ ఉంటే కొన్ని ఆకులు అంచులమ్మట మనకి పచ్చిగా ఉండిపోయి మధ్యలో ఉండే ఆకులు కొంచెం ఎక్కువ రోస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం దీన్ని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే ఒక 4 to 5 minutes లోపులోనే మనకి చక్కగా డ్రై రోస్ట్ అయిపోతాయి కరివేపాకు. సో ఇవన్నీ కలిపి నేను చెప్పినట్టు 2 స్పూన్స్ నూనె వేసి తర్వాత మనకి చింతపండు ఈ మొమెంట్లో ఏంటంటే క్లీన్ చేసి ఉంచుకున్న చింతపండు ఈ కన్సిస్టెన్సీకి ఒక చిన్న నిమ్మకాయ, మీడియం సైజ్ నుంచి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు లేదా అందులో సగం మన టేస్ట్ని బట్టి ఇందులో యాడ్ చేసుకుని తర్వాత ఉప్పు వేసుకుని ఇష్టమైన వాళ్ళు ఇంగువను కూడా జోడించుకుని 2 స్పూన్ల నూనెతోటి మిక్సీ పట్టి తీసుకొచ్చి మీకు చూపిస్తా. సో చూస్తున్నారు కదా, కరివేపాకు పొడి కమ్మని వాసనతోటి రెడీ అయిపోయింది. అయితే మనం దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఇది మనకి ఒక 15-20 రోజుల వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంతవరకే మనం ప్రిపేర్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా కరివేపాకు పొడి రెడీ కాబట్టి వేడి వేడి ఇడ్లీలు కూడా రెడీగా ఉన్నాయి. సో ఇది ఇడ్లీతో పాటు తిన్న, అన్నంతో పాటు తిన్న చాలా బాగుంటుంది. సో ఈ కరివేపాకు పొడి మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ కిచెన్లో కూడా ఇది చేసుకుని తిని ఎంజాయ్ చేస్తారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త పొడంతో కానీ వంటకంతో కానీ రెడీగా ఉంటాను. మరి మళ్ళీ కలుద్దాం. నమస్తే.